ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని వైసీపీ ఎంపీలు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ తీరును పార్లమెంటు సమావేశాల్లో ఎండగట్టనున్నట్లు అఖిలపక్ష భేటీలో వివరించినట్లు కూడా తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలను మొదలుకొని ప్రజాప్రతినిధులు అందరిపై కూడా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మరి ఇల్లీగల్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. వారిని సామాన్య కార్యకర్తల నుంచి మొదలుకొని మరి పార్టీలో అత్యధిక ప్రాధాన్యత ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులందరినీ కూడా అరెస్టులు చేయటం, వారిని హింసించటం, ఈ విధంగా జరుగుతున్న పాలన మీద మేము ప్రస్తావించదలుచుకున్నామని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా వ్యవసాయక రాష్ట్రం, దీంట్లో 54 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ 54 లక్షల రైతులు వరి పండించే రైతులను పక్కన పెడితే ఇవాళ ప్రధానంగా అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది మిర్చి రైతులు, పొగాకు పండించే రైతులు, అట్లాగే మామిడి పంట పండించే రైతులు. వీరందరూ కూడా చాలా దురదృష్టకరమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నారు. వారికి మినిమం సపోర్టింగ్ ప్రైస్ కూడా ప్రభుత్వం ఇవ్వకుండా నిస్సిగ్గుగా 12 రూపాయలు కేజీకి ఎంఎస్పీ ప్రభుత్వం ప్రకటించి కేవలం 5 రూపాయలకి అక్కడ కొనుగోలు చేసే ప్రయత్నం కనబడుతున్నప్పుడు ఏ విధంగా రైతులు సస్టైన్ అవ్వగలరు, ఏ విధంగా వ్యవసాయం మీద అభిలాష ఉంటుంది అతనికి, దాన్ని ఆదుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు. అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విషయాల మీద పార్లమెంట్లో ఒప్పుకోబోతుందని కులంకషంగా తెలియజేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయిందని, దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాకుండా వాళ్ళు రాసుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పాలన నడుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని ఎవిడెన్స్తో సహా మాట్లాడతామని తెలియజేయడం జరిగింది. అలాగే వ్యవసాయ సంబంధించి పూర్తిగా రైతులందరూ కూడా డిస్ట్రెస్లో ఉన్నారు. మద్దతు దగ్గర నుంచి, అలాగే వాళ్ళ ఇన్పుట్ సబ్సిడీల దగ్గర నుంచి, ఇన్సూరెన్స్ దగ్గర నుంచి అన్ని విషయాల మీద మాట్లాడతాం అని చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేయబోతున్నారు. దీన్ని కూడా విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తామని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అయితే దీనిలో భాగంగా లిక్కర్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయిన నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అరెస్ట్ ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. లేని లిక్కర్ స్కామ్ ని సృష్టించి కట్టుకథలు అల్లి మొదట్లో 50,000 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పి, తర్వాత 30,000 కోట్ల స్కామ్ జరిగింది అన్నారు, తర్వాత 18,000 అన్నారు, తర్వాత 2,000 అన్నారు. ఇలా ఈ స్కామ్ డీటెయిల్స్కి వెళ్తే ఇక్కడే మనకు తెలుస్తుంది ఇదంతా కట్టు కదా అని. ఇలా ఎన్ని కట్టుకథలు పెట్టి, ఎన్ని కథలు అల్లుకొని, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా కానీ ఈరోజు జగనన్న చుట్టూ ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో, ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పాలన నడుస్తుంది.